సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల రమేష్ అన్నారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ వివిధ సమస్యలపై ప్రజల నుంచి 73 మంది అర్జీలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజలు తమ సమస్యలు తెలుసుకొని పరిష్కరించి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నేరుగా కలెక్టర్ కార్యాలయం వచ్చి సమస్యలను తెలుపుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ధరణి భూ సమస్యల గురించి 33 మంది దరఖాస్తు చేసుకోగా పెన్షన్ కోసం 4, ఉపాధి కోసం 3, ఇతర సమస్యల కోసం 33 మంది అర్జీలను దాఖలు చేశారు. అందులో అర్జీలు దాఖలు చేసిన వారిలో దివ్యాంగులకు ఒక ట్రైసైకిల్ ఇవ్వగా మరొకరికి హియరింగ్ ఎయిడ్ను అప్పటికప్పుడే డిఆర్ఓ పద్మశ్రీ, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్లు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ ఎలయ, డిఆర్ఓ పద్మశ్రీ, డిపిఓ డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తదితరులు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ తూప్రాన్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పెన్షన్ సార్, ఈరోజు ఒక 2 పనులు ఆన్ ది స్పాట్ చేయడం జరిగింది. ఒక పర్సన్ ట్రైసైకిల్ కావాలని వచ్చారు, ఓల్డ్ ఏజ్ హ్యాండిక్యాప్డ్. అతనికి డీడబ్ల్యూ గారు ఏదైతే ట్రైసైకిల్ అతను గేట్ కానీ ఇక్కడికి వచ్చారో అది కొత్త సైకిల్, దాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన ముందున్న క్యాండిడేట్ లెఫ్ట్ చెవి వాళ్ళకి పని చేయట్లేదు, ఒకటి మిషన్ కావాలని వచ్చారు, అందుబాటులో ఉండడం వల్ల దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, మీ చేతిలో సార్ ఎడమ చెవి పని సరే